అండి అందరికీ. ఈ సంక్రాంతి హాలిడేస్‌కి ఏదన్నా కొత్తగా ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, నేను యాగంటి, గండికోట, అహోబిలం అండ్ మహానందిని చేసుకున్నాము. సో, ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి యాగంటికి వెళ్ళాము. యాగంటి చూసాక ఆన్ ది వే బెల్లం కేవ్స్ కవర్ చేస్తూ గండికోట రీచ్ అయ్యాము. యాగంటిలో ఒక నైట్, గండికోటలో ఒక నైట్ స్టే చేశాము. సో, గండికోట నుంచి అహోబిలం వెళ్ళినప్పుడు ఎగువ అహోబిలంని ముందుగా మేము విజిట్ చేసి, అక్కడ స్టే చేసి, పైన ట్రెక్కింగ్ చేస్తూ అన్నీ కవర్ చేసుకొని దిగువ అహోబిలం వచ్చి అక్కడి నుంచి మహానందిని కవర్ చేశాము. మీకు ఇక్కడ కనబడుతుంది యాగంటి ప్లేస్ అండి. యాగంటి ఎంత బాగుందంటే చుట్టూ కొండలు, మధ్యలో టెంపుల్ అండ్ కొండ మీద నుంచి వస్తున్న వాటర్తో ఏర్పడిన కొలను. అంతేకాకుండా అక్కడ పెరుగుతున్న బసవన్న ఈజ్ మోర్ అట్రాక్షన్ ఫర్ అస్. సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అక్కడ మీకు దాన సత్రములు, ఇంకా స్టే చేయడానికి వసతి గృహములు కూడా ఉంటాయి. సో అక్కడి నుంచి మేము గండికోట స్టార్ట్ అయినప్పుడు ఆన్ ది వే బెలూమ్ కేవ్స్ని కవర్ చేస్తూ గండికోట వెళ్ళాము. సో మీకు కనబడుతున్న బుద్ధ విగ్రహం వచ్చేసి మీకు బెలూమ్ కేవ్స్ దగ్గర ఉంటుందండి. సో బెలూమ్ కేవ్స్ యొక్క వీడియోస్, ఫొటోస్ నేను షేర్ చేయడం లేదు. సో అక్కడి నుండి మేము గండికోట స్టార్ట్ అయ్యాము. సో గండికోటలో స్టే చేసాము. సో గండికోటలో మీకు రిసార్ట్స్ కానీ, మన క్యాంపింగ్స్ కానీ చాలా బాగుంటాయి. సో ఇక్కడ మీకు సన్రైజ్ వ్యూ పాయింట్స్, సన్సెట్ వ్యూ పాయింట్స్ అండ్ గ్రాండ్ క్యాన్యన్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. సో దీస్ ఆర్ న్యాచురల్లీ ఫార్మ్డ్ క్యాన్యన్స్. సో ఇక్కడ నుంచి మీకు వ్యూ అనేది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు అడ్వెంచర్స్ చేయడానికి కూడా డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. సో జిప్ లైనింగ్ కానీ, బోటింగ్ కానీ, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు స్టే గురించి కానీ, ఫుడ్ గురించి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది కంపల్సరీ షుడ్ విజిట్ ప్లేస్ అండి. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ మీన్స్ కామ్, రిఫ్రెషింగ్ నేచర్ విజిట్ ప్లేస్. So I think I would suggest everyone to visit these places, and you also have the boating facilities there. Yeah. So అక్కడి నుండి మేము అహోబిలంకి స్టార్ట్ అయ్యామండి. సో అహోబిలం అనేది ఇంకా నేను చెప్పలేనండి. మీరు వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఫీల్ అవ్వాలి. సో వెరీ గ్రీనరీ, కొండల మధ్యలో టెంపుల్స్, అక్కడ నరసింహస్వామి టెంపుల్స్ ఉంటాయండి. ఎగువ అహోబిలంలో కొన్ని టెంపుల్స్, దిగువ అహోబిలంలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి. సో ఎగువ అహోబిలంలో మనం ట్రెక్కింగ్ చేస్తూ టెంపుల్స్ని విజిట్ చేయాలి. సో అక్కడ గ్రీనరీ కానీ, అక్కడ కొండల మధ్యలో ఉన్న టెంపుల్స్ కానీ చాలా బాగుంది, బాగా అనిపించింది. అండ్ మీకు అక్కడ నెట్వర్క్ అనేది ఉండదు. సో మీరు స్టే చేసిన వసతి గృహంలోనే ఇంటర్నెట్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ అవుతాయి. సో అక్కడ మీరు ఏమైనా నైట్ రీచ్ అయ్యాక ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ టు విజిట్ ఎగువ అహోబిలం. ఇక్కడ నేను మా ఫ్యామిలీ అందరం ట్రెక్ చేస్తాం మా 2 పిల్లలతో. పైకి వెళ్ళి అన్ని టెంపుల్స్ని విజిట్ చేసి మళ్ళీ వచ్చి అహోబిలంకి స్టార్ట్ అయ్యాము. ప్లీజ్ చూడండి ఎలా గ్రీనరీ. మా చిన్నోడైతే చాలా ఎంజాయ్ చేశాడండి. మీకు కనపడుతున్న ఈ టెంపుల్ కూడా
కొంత దూరం ట్రెక్ చేశాక మధ్యలో ఉంటుందండి ఈ టెంపుల్. మల్లాల నరసింహస్వామి అని అంటారు. సో, ఇది కూడా కొండల మధ్యలో ఉంటుంది. అసలు అన్ని నరసింహస్వామి టెంపుల్స్ ఎగువ అహోబిలం అనేవి చాలా అట్రాక్టివ్ అండి. చాలా చాలా బాగా అనిపించింది. మాతో పిల్లలు ఉండడం వల్ల పైన ఉగ్రస్తంభం మేము కవర్ చేయలేకపోయామండి. సో బట్ ఇట్స్ సాటిస్ఫైయింగ్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ విజిటింగ్ దిస్. అక్కడి నుంచి మహానంది వెళ్ళి మేము హైదరాబాద్కి వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. I need your support for recording more videos. Thank you.